హలో ఎవ్రీవన్. మనం ఈ వీడియోలో స్పీడ్, టైం అలాగే డిస్టెన్స్ చాప్టర్లో భాగంగా ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోని టైప్ 4 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. రైట్, టైప్ 4 అంటే ఫైండింగ్ యావరేజ్ స్పీడ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఏ కార్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ at a speed of 45 km per hour and returns to the starting point following same path at a speed of 36 km per hour. Find the average speed for the entire journey in kilometer per hour. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. ఒక కారు ఒక సర్టెన్ డిస్టెన్స్ని 45 కిలోమీటర్ పర్ అవర్ ట్రావెల్ చేసింది, అలాగే రిటర్న్లో సేమ్ పాత్లో 36 కిలోమీటర్ పర్ అవర్ ట్రావెల్ చేసింది. అయితే ఎంటైర్ జర్నీకి యావరేజ్ స్పీడ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆన్వర్డ్ జర్నీలో ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేసిందో రిటర్న్ జర్నీలో కూడా సేమ్ అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఈక్వల్ కాబట్టి యావరేజ్ స్పీడ్ ఫార్ములా అనేది మనకి 2ab బై ఏ ప్లస్ బి, రైట్. సో 2 ఇంటూ ఏ అంటే 45, బి అంటే 36, ఏ ప్లస్ బి అంటే 45 ప్లస్ 36. ఓకే, సో ఇది మనకి 2 ఇంటూ 45 ఇంటూ 36 కింద మనకి 81 వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే 9 5 టైమ్స్, 9 9 టైమ్స్, 9 4 టైమ్స్. సో 5 ఇంటూ 4 అంటే 20, 20 ఇంటూ 2 అంటే మనకి 40 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే, సో యావరేజ్ స్పీడ్ అనేది మనకి 40 వచ్చింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. రవి ట్రావెల్స్ ఫ్రమ్ సిటీ ఏ టు సిటీ బి అండ్ ఫ్రమ్ సిటీ బి టు సిటీ ఏ ఇన్ 4 hours. If the average speed of the total journey is 68.3 km per hour, what is the distance between city A and B? ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే సిటీ ఏ ఉంది, సిటీ బి ఉంది, వీటి మధ్య డిస్టెన్స్ అనేది డి అనుకుంటే ఇప్పుడు రవి సిటీ ఏ నుంచి సిటీ బికి ట్రావెల్ చేశారు, అలాగే సిటీ బి నుంచి సిటీ ఏకి ట్రావెల్ చేశారు. ఈ టోటల్ జర్నీకి ఆయనకి 4 hours టైం పట్టింది, అలాగే యావరేజ్ స్పీడ్ అనేది 68.3 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు మనల్ని క్వశ్చన్లో ఏమడిగారంటే సిటీ ఏ నుంచి సిటీ బికి ఎంత డిస్టెన్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే డి వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ యావరేజ్ స్పీడ్ అంటే మనకి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్, రైట్. టోటల్ టైం టేకెన్. ఇందులో మనకి ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే యావరేజ్ స్పీడ్ అనేది 68.3 ఇచ్చారు. ఇక టోటల్ డిస్టెన్స్ అంటే ఆన్వర్డ్ జర్నీ డి, రిటర్న్ జర్నీలో కూడా డి కాబట్టి టోటల్ మనకి 2d అవుతుంది. సో ఇక్కడ టైం అంటే 4 hours ఇచ్చారు, రైట్. సో 2d ఈక్వల్ టు 68.3 ఇంటూ 4 అంటే మనకి 273.6 వస్తుంది. దీని నుంచి డి అంటే మనకి 136.8, రైట్. సో మనకు కావాల్సిన సిటీ ఏ నుంచి సిటీ బికి డిస్టెన్స్ అంటే 136.8 కిలోమీటర్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ బస్సు కవర్స్ 4 successive 12 kilometer stretches at a 20 km per hour, 40 km per hour, 60 km per hour and 120 km per hour respectively. Its average speed ever this distance is. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకి ఒక బస్సు 4 సక్సెసివ్ ఈక్వల్ డిస్టెన్సెస్ని 20 km per hourతో, అలాగే 40, 60 అండ్ 120 km per hourతో ట్రావెల్ చేసింది. ఈ టోటల్ జర్నీ యొక్క యావరేజ్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఫార్ములా యూజ్ చేస్తే యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్, రైట్. సో ఇక్కడ మనకి టోటల్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ పార్ట్ అనేది 12 kilometers ఉంది. దీనిని ఎంత టైంలో రీచ్ అయిందో చూద్దాం. సో 12 బై ఫస్ట్ మనకి 20 kilometers ఉంది కాబట్టి 12 by 20. నెక్స్ట్ పార్ట్ అనేది 12 kilometers ఉంది, దీనిని 40 km per hour ట్రావెల్ చేశారు. నెక్స్ట్ పార్ట్ 12 kilometers ఉంది, దీన్ని 60 km per hour ట్రావెల్ చేశారు. తర్వాత లాస్ట్ పార్ట్ అనేది ఇది కూడా 12 kilometers ఉంది, దీన్ని 120 km per hour ట్రావెల్ చేశారు. ఓకే, దీన్ని మనం సాల్వ్ చేస్తే పైన 4 12s ఉన్నాయి కాబట్టి 4 into 12, కింద మనకి 12 అనేది కామన్గా ఉంది కాబట్టి కామన్ తీస్తే ఇక్కడ ఎల్సిఎం అనేది
120 అవుతుంది రైట్. సో ఈ 120లో 20 6 టైం కాబట్టి 6, 40 3 టైమ్స్ కాబట్టి 3, 60 2 టైమ్స్, 120 1 టైం రైట్. 12 క్యాన్సిల్, ఇది కూడా మనకి 12 వస్తుంది. ఈ 12 అనేది 120ని ఎగ్జాక్ట్గా 10 టైమ్స్ కట్టిస్తుంది. ఇప్పుడు మన యావరేజ్ స్పీడ్ అంటే 4 ఇంటూ కింద 10 ఉంది, ఇది మనకి 10 అవుతుంది. సో టోటల్ మనకి 40 km/h అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. For a trip of 800 km, a truck travels the first 300 km at a speed of 50 km/h. At what speed should it cover the remaining distance so that the average speed is 60 km/h? ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. ఒక ట్రక్ టోటల్ 800 కిలోమీటర్ జర్నీ చేసింది. అందులో ఫస్ట్ 300 కిలోమీటర్స్ని 50 km/hతో ట్రావెల్ చేసింది. అయితే ఈ టోటల్ జర్నీకి ట్రక్ యొక్క యావరేజ్ స్పీడ్ అనేది 60 అవ్వాలంటే రిమైనింగ్ డిస్టెన్స్ని ఎంత స్పీడ్తో ట్రావెల్ చేయాలని అడుగుతున్నారు రైట్. ఈజీ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో యావరేజ్ స్పీడ్ అనేది మనకి 60 ఇచ్చారు. టోటల్ డిస్టెన్స్ అంటే 800 కిలోమీటర్స్. ఇప్పుడు మనం టోటల్ టైం అంటే చూద్దాం. ఫస్ట్ 300 కిలోమీటర్స్ని 50 km/hతో ట్రావెల్ చేసింది. నెక్స్ట్ 500 కిలోమీటర్స్ని ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తే అప్పుడు మన యావరేజ్ స్పీడ్ అనేది 60 ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు రైట్. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన స్పీడ్ ఎంత వస్తుంది. సో 0 0 క్యాన్సిల్. ఈ 50 300లో ఎగ్జాక్ట్గా 6 టైమ్స్. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 ఇంటూ 6 అంటే 36, 6 ఇంటూ 500 అంటే 3000 బై ఎస్, ఇది మనకి 80కి ఈక్వల్. 80 మైనస్ 36 అంటే ఇది మనకి ఎంత వస్తుంది, 44 వస్తుంది. 3000 బై ఎస్, దీని నుంచి ఎస్ అంటే 3000 బై 44 వస్తుంది. ఈ 44లో 4 11 టైమ్స్, ఈ 3000లో 4 750 టైమ్స్. సో మన స్పీడ్ అనేది 750 బై 11 అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A man covers distances of 300 km, 225 km and 375 km at the speed of 15 km/h, x km/h and 30 km/h respectively. If his average speed for the whole journey is 20 km/h, then what is the value of x? ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ అనేది 20 ఇచ్చారు. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ జర్నీ బై టోటల్ టైం రైట్. ఇక్కడ ఒక మ్యాన్ ఫస్ట్ 300 కిలోమీటర్స్ని 15 km/hతో ట్రావెల్ చేశారు. నెక్స్ట్ 225 కిలోమీటర్స్ని x km/hతో ట్రావెల్ చేశారు. ఫైనల్గా 375 కిలోమీటర్స్ని 30 km/hతో ట్రావెల్ చేశారు. ఓకే, ఈ టోటల్ జర్నీకి యావరేజ్ స్పీడ్ అనేది 20 అయితే ఈ x వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ వాల్యూ కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ఎంతో వస్తుంది. సో ఈ 15 అనేది 300ని ఎగ్జాక్ట్గా 20 టైమ్స్ కట్ చేస్తుంది. 30లో 5 6 టైమ్స్, 375లో 75 టైమ్స్. ఈ 675ని 12.5 టైమ్స్ కట్ చేస్తుంది రైట్. ఇక్కడ 12.5 ఉంది, ఇక్కడ 20 ఉంది. టోటల్ మనకి 32.5 ఇంటూ 20 అంటే 650 వస్తుంది. ప్లస్ 20 ఇంటూ 225 అంటే 4500 బై ఎక్స్ రైట్, ఈక్వల్ టు 225 ప్లస్ 375 అంటే 600 వస్తుంది. ప్లస్ 300 అంటే ఇది మనకి 900 వస్తుంది రైట్. సో 900 మైనస్ 650 అంటే 250 ఈక్వల్ టు 4500 బై ఎక్స్. దీని నుంచి ఎక్స్ అంటే ఈ 4500ని 250 ఎగ్జాక్ట్గా 18 టైమ్స్ కట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ అనేది 18 వస్తుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ గోస్ టు హిస్ ఆఫీస్ ఫ్రమ్ హిస్ హౌస్ అట్ ది స్పీడ్ ఆఫ్ 5 km/h and returns to his house using the same route at the speed of 20 km/h. The average speed during the journey is. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన రెండు కేసెస్లో డిస్టెన్స్ అనేవి ఈక్వల్ రైట్. సో ఈ కేసులో యావరేజ్ స్పీడ్ అంటే 2ab బై a ప్లస్ b అవుతుంది. కాబట్టి
యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ అంటే 5 కిలోమీటర్ పర్ అవర్, బి అంటే 20 కిలోమీటర్ పర్ అవర్, ఏ ప్లస్ బి అంటే 5 ప్లస్ 20. ఓకే, ఈ 25 అనేది ఈ 100లో ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ పోతుంది. యావరేజ్ స్పీడ్ అంటే 4 ఇంటూ 2 8 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే, కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ కవర్స్ certain distance in 8 hours at a speed of 6 km per hour and some more distance in 10 hours at a speed of 4 km per hour. Find his average speed for the entire distance covered. ఓకే, ఇది కూడా సిమిలర్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ మనకి టోటల్ టైం ఎలాగొస్తుందంటే ఒక పర్సన్ ఫస్ట్ 8 అవర్స్లో 6 కిలోమీటర్ పర్ అవర్ ట్రావెల్ చేశారు కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ అంటే 6 ఇంటూ 8 అవుతుంది, ప్లస్ నెక్స్ట్ 10 అవర్స్లో 4 కిలోమీటర్ పర్ అవర్ ట్రావెల్ చేశారు అంటే ఇక్కడ డిస్టెన్స్ అంటే 10 ఇంటూ 4 అవుతుంది. ఓకే, సో టోటల్ టైం అంటే ఫస్ట్ 8 అవర్స్ ఉంది, నెక్స్ట్ 10 అవర్స్ ఉంది కాబట్టి ఇది మనకి 8 ప్లస్ 10. ఓకే, దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన యావరేజ్ స్పీడ్ ఎంతో తెలుస్తుంది. 8 ఇంటూ 6 అంటే 48 ప్లస్ 10 ఇంటూ 4 అంటే 40 బై 18, రైట్? ఇది మనకి 88 బై 18 వస్తుంది. ఇందులో 18లో 2 అనేది 9 టైమ్స్, 88లో 44 టైమ్స్. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తే 4 8 బై 9 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఓకే, సో మన ఆప్షన్ అనేది ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, a man traveled at a speed of 20 meter per minute for 100 minutes and at a speed of 70 meter per minute for 50 minutes. His average speed is. ఓకే, ఇది కూడా సిమిలర్ క్వశ్చన్ అండి. మనకి యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ఇక్కడ మనకి టోటల్ డిస్టెన్స్ ఎలాగొస్తుందంటే ఒక మ్యాన్ ఫస్ట్ 100 మినిట్స్ని 20 మీటర్ పర్ మినిట్తో ట్రావెల్ చేశారంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది 20 ఇంటూ 100 అవుతుంది, ప్లస్ నెక్స్ట్ 50 మినిట్స్ని 70 మీటర్ పర్ మినిట్తో ట్రావెల్ చేశారు. సో ఇక్కడ డిస్టెన్స్ అంటే 70 ఇంటూ 50 అవుతుంది బై టోటల్ టైం అంటే ఫస్ట్ 100 మినిట్స్ ఉంది, నెక్స్ట్ మనకి 50 మినిట్స్ ఉంది. సో 100 ప్లస్ 50. ఓకే, సో 20 ఇంటూ 100 అంటే 2000, 70 ఇంటూ 50 అంటే 3500 బై 150, రైట్? సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి 2000 ప్లస్ 3500 అంటే 5500 బై 150, 00 క్యాన్సిల్, 5 110 టైమ్స్, 5 3 టైమ్స్. సో ఇది మనకి మీటర్ పర్ మినిట్ వస్తుంది. ఓకే, సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ రైడ్స్ ఈజ్ బైసికల్ ఫర్ 10 కిలోమీటర్ at an average speed of 12 km per hour and further travels 12 km at an average speed of 10 km per hour. What is his approximate average speed for the entire trip? ఓకే, ఇది కూడా సిమిలర్ క్వశ్చన్. ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, సో ఒక మ్యాన్ ఫస్ట్ 10 కిలోమీటర్స్ని 12 కిలోమీటర్ పర్ అవర్ ట్రావెల్ చేశారు, నెక్స్ట్ 12 కిలోమీటర్స్ని 10 కిలోమీటర్ పర్ అవర్ ట్రావెల్ చేశారు. దీనికి యావరేజ్ స్పీడ్ అంతా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, రైట్? సో 10 ప్లస్ 12 అంటే 22 బై ఇక్కడ మనకి ఎల్సిఎం అనేది 120 అవుతుంది. దీన్ని మనం సాల్వ్ చేస్తే 100 ప్లస్ 144, రైట్? సో ఈ 120 అనేది పైకి వెళ్తే 22 ఇంటూ 120 బై 100 ప్లస్ 144 అంటే 244 అవుతుంది, రైట్? మనల్ని అప్రాక్సిమేట్గా అడిగారు కాబట్టి ఈ 244ని 240 అనుకుందాం. సో 00 క్యాన్సిల్, ఈ 12 24లో ఎగ్జాక్ట్గా 2 టైమ్స్, ఈ 2 22ని 11 టైమ్స్ కట్ చేస్తుంది. సో మన ఆన్సర్ అనేది అప్రాక్సిమేట్గా 11 ఉండాలి. ఆప్షన్ వెరిఫై చేస్తే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, Suhas can cover the distance between point A and point B in 7 hours if he travels at an average speed of 104 km per hour. He traveled for the first 4 hours at an average speed of 118 km per hour. What should be his average speed for the rest of the journey if he wants to reach his destination in a total time of 8 hours from the start of the journey? Okay, ఈజీ క్వశ్చన్. మనకి క్వశ్చన్లో పాయింట్ ఏ ఉంది, అలాగే పాయింట్ బి ఉంది. ఇది మన పాయింట్ ఏ, ఇది పాయింట్ బి అనుకుంటే ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ని సుహాస్
104 కిలోమీటర్ పర్ అవర్తో ట్రావెల్ చేస్తే 7 అవర్స్లో రీచ్ అవుతారట. కాబట్టి వీటి మధ్య డిస్టెన్స్ అంటే 104 ఇంటూ 7 అవుతుంది. ఇది 78 కిలోమీటర్స్ వస్తుంది, రైట్? ఇప్పుడు సుహాస్ జర్నీ స్టార్ట్ చేశారు. జర్నీ స్టార్ట్ చేసి ఫస్ట్ 4 అవర్స్లో 118 కిలోమీటర్ పర్ అవర్తో ట్రావెల్ చేశారు. ఎంత డిస్టెన్స్ కవర్ చేశారంటే 4 ఇంటూ 118, ఇది మనకి 2, 7, 4, టోటల్ 472 కిలోమీటర్స్ని ట్రావెల్ చేశారు. ఇప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ అంటే 78 మైనస్ 472, ఇది ఎంత వస్తుంది? 256 వస్తుంది, రైట్? మనల్ని క్వశ్చన్లు ఏమడిగారంటే ఈ రిమైనింగ్ డిస్టెన్స్ని ఎంత స్పీడ్తో కవర్ చేస్తే ఈ టోటల్ జర్నీ అనేది 8 అవర్స్లో కంప్లీట్ అవుతుందని అడుగుతున్నారు, రైట్? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 అవర్స్ అయిపోయి, ఇక రిమైనింగ్ టైం అంటే ఇంకా 4 అవర్స్ ఉంది. ఈ 4 అవర్స్లో ఈ రిమైనింగ్ 256 కిలోమీటర్స్ని కవర్ చేయాలి. అంటే మనకి స్పీడ్ అనేది 64 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ఓకే, సో మన ఆన్సర్ అనేది 64 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 30 కిలోమీటర్ at a speed of 6 కిలోమీటర్ పర్ అవర్ and completes the remaining distance 40 kilometers in 5 hours. Find his average speed during the whole journey. ఓకే, ఇది కూడా సిమిలర్ క్వశ్చన్ అండి. మనకి యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ 30 కిలోమీటర్స్ ఉంది, ఇక్కడ 40 కిలోమీటర్స్ ఉంది. టోటల్ మనకి 70 అవుతుంది. ఈ 30 కిలోమీటర్స్ని 6 కిలోమీటర్ పర్ అవర్ ట్రావెల్ చేశారు కాబట్టి ఇక్కడ టైం అనేది 5 అవర్స్. నెక్స్ట్ కేసులో 5 అవర్స్ ఉంది. టోటల్ మనకి 5 + 5 10 అవుతుంది. ఓకే, సో 70/10 అంటే మనకి 7 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఈ యావరేజ్ స్పీడ్ అనేది మనకి 7 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.